హలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో. సో మెయిన్గా ఇప్పుడు మనకి డెక్స్ ఓపెనింగ్ అవుతున్న టైంలో చాలా అంటే చాలా హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారు. సో శాంపుల్కి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. సో ఆల్రెడీ నిన్న ఒక పర్సన్ లాస్ అయ్యాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మీకు చూపెడుతున్నాను. 9:05కి నేను ఒక మెసేజ్ పెట్టాను టెలిగ్రామ్లో. హాయ్, గుడ్ ఈవినింగ్, ఐ హ్యావ్ ఎ డౌట్, జస్ట్ గివ్ మీ రెస్పాన్స్, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. లైక్ ప్రీవియస్గా డెక్స్ పెండింగ్ ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ డెక్స్ పెండింగ్ ఆర్డర్స్ అనేవి లైక్ డైస్ రిటర్న్ వస్తాయా అని చెప్పేసి, నేను ఎలా వస్తాయి, ఎలా టికెట్ రేజ్ చేయాలని నేను ఒక మెసేజ్ పెట్టాను 9:05కి. ఇమీడియట్గా మనకి ఆ మెయిన్ గ్రూప్లో అడ్మిన్ రిప్లై ఇచ్చాడు, టికెట్ రేజ్ చేయండి అని చెప్పేసి. సో ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ప్రీవియస్ ఓల్డ్ డెక్స్లో మీరు బై చేసినప్పుడు ఆర్డర్స్ పెట్టి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మీరు సపోర్ట్లో టికెట్ రేజ్ చేయాలన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే అసలు ట్విస్ట్, నేను సపోర్ట్లో టికెట్ రేజ్ చేశాను, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇప్పుడు అలా జరగగానే నాకు ఇమీడియట్గా ఒక పర్సన్ హెచ్ వర్మ అడ్మిన్ పేరుతో నాకు మెసేజ్ పెట్టాడు, హ్యావ్ యూ రేజ్డ్ ఏ టికెట్ ఫర్ ద పెండింగ్ ఆర్డర్ ఆఫ్ అని పెట్టేశాడు, సేమ్ యాస్టీజ్గా. నేను షాక్ అయిపోయా, అవును పెట్టాను సపోర్ట్ సెక్షన్లో అని చెప్పేసి రెస్పాన్స్ ఇచ్చా. సో నీకు రెస్పాన్స్ వచ్చిందా అని చెప్పేసి అతను అన్నాడు, నో అని చెప్పా. సో ఎమ్మటే నేను షాక్ అయిపోయా, అరే అడ్మిన్స్ మనకి ఇంత సింపుల్గా తొందరగా చాట్ చేయరే అని చెప్పేసి. సో నేను ఎమ్మటే ఇక్కడ చూస్తే వర్మ సార్ కాంటాక్ట్ నా దాంట్లో సేవ్ అయి ఉంటుంది, బట్ ఇక్కడ సేవ్ అవ్వలేదు, బ్లాక్ యూజర్ యాడ్ కాంటాక్ట్ అని వచ్చింది నాకు. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనోడు స్కామర్. సో నేను తెలివిగా ఏమన్నానంటే, ఏం చేయాలి ఇప్పుడు, నాకు రెస్పాన్స్ ఇంకా క్లియర్ కాలేదంటే నేను కావాలనే నేనే డ్రాప్ చేశాను అనమాట. వా వర్మ సార్ థ్యాంక్ ఫర్ ద రెస్పాన్స్, మీరు నాకు మెసేజ్ పెట్టారా అని చెప్పేసి. మనోడు ఎమ్మటే ఒక లింక్ పెట్టాడు ఇక్కడ, సో సపోర్ట్ దాట్ మెటావల్ డేటా ఇన్ఫామ్, అది యాజ్ ఇట్ ఈజ్గా మన మెటాఫోర్ సపోర్ట్ ఉన్నట్టే ఉంటుంది. సో ఏం చెప్తున్నాడు, లింక్ కనెక్ట్ చేయమని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ కనెక్టింగ్ యువర్ వ్యాలెట్ నాకు మెసేజ్ చేయండి మళ్ళీ అన్నాడు. సో సింపుల్ థింగ్ ఇదేనండి స్కామ్ అంటే. ఈ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే మన కాయిన్స్ అన్నీ పోతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ని బ్లాక్ చేసేయాలి. సో బ్లాక్ యూజర్ అండ్ ఒరిజినల్ వర్మ సార్ ఇక్కడ ఉన్నారు చూడండి, ఒరిజినల్ వర్మ సార్. సో నేను ఇక్కడ చాటింగ్ అనేది ఆయనతో నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు అనమాట, ఇవన్నీ నాకు వర్మ సార్ మెసేజెస్. సో నేనే ఆయనతో రెగ్యులర్గా చాట్ చేసే నేనే ట్రాప్ అయిపోయా, అది నిజంగా వర్మ సార్ పెట్టాడని. ఒక సెకండ్ నేను ఆలోచించుకున్నా కాబట్టి నాకు అర్థమైంది, ఇది సార్ది నెంబర్, నాకు ఆల్రెడీ కాంటాక్ట్ సేవ్ అయింది. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి ఆయనతో చాట్ చేస్తున్నాను. సో ఆయనకు పంపించా, సార్ ఇట్లా మీ పేరు మీద ఒకళ్ళు ఇట్లా చేస్తారు సార్ అంటే, సో సింపుల్గా బ్లాక్ చేసి వాడు స్కామర్ అని చెప్పేసి ఆయన కూడా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఉంది టెలిగ్రామ్ పరిస్థితి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు డెక్స్ ఓపెన్ అయ్యే టైంలో మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు. సో మెయిన్గా ఏంటంటే ఇంటెన్షన్, స్కామర్స్కి దూరంగా ఉండండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గా డెక్స్ హోల్డింగ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ సెక్షన్లో అయితే టికెట్ రేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇస్తాను మెల్లమెల్లగా. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది మెయిన్, హ్యాకర్స్ దగ్గర నుంచి మీరు సేఫ్గా ఉండండి. కాయిన్ అమ్మడం, కొనడం, లిక్విడిటీ పూల్, ఇవన్నీ మనం మెల్లగా డిస్కస్ చేద్దాం.